మనం ప్రతిరోజు లేస్తే చాలా రకాలైనటువంటి కర్మలు చేస్తాం. అందులో పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. సరే మనం ఎవరైనా గృహస్థులు ఉంటే అంటే భార్య, భర్త, పిల్లలు ఉన్నారనుకోండి. భర్త అంటే నిజానికి ఇంటి యజమానే పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అని ఎందుకంటారు అంటే, యజమాని చేసినటువంటి పుణ్య కార్యక్రమము లేదా దైవిక కార్యక్రమంలో 50% వాటా భార్యకి వెళ్ళిపోతుంది. పావలా వాటా అంటే 25% వాటా పిల్లలకి వెళ్ళిపోతుంది. యజమాని దగ్గర ఎంత ఉంటుంది? 25 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈయన పెళ్లిలో ప్రమాణం చేశారు. ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, ఈ నాలుగిట్లలోనూ కూడా సగభాగం ఇచ్చేస్తున్నాను అంటాడు ఆయన. ఆవిడ అలాగే అంటుంది. మరి ఈయన యజమాని, ఈయన పూజ చేస్తేనే భార్యకి సగం, పిల్లలకి సగం వెళ్ళింది. మరి ఈయన పాపం చేస్తేనో అది వాళ్ళకి వెళ్ళదు. మళ్ళా ఈయన పాపం ఈయన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు భార్య చేసింది అనుకోండి, ఉదాహరణకి ఆ రోజు ఇంట్లో దీపారాధనో పూజో ఏదో ఒకటి చేసింది ఆవిడ పుణ్యం ఆవిడ దగ్గరే ఉంటుంది. మళ్ళీ ఆవిడ చేసినటువంటి పుణ్యం భర్తకి రాదు. ఎందుకంటే ఈయన మాట ఇవ్వలేదు, ఆమె మాట ఇవ్వలేదు, ఈయన తీసుకోలేదు. ధర్మం అదే చెప్తోంది. అలాగే ఆమె పాపం చేసింది అనుకోండి భార్య, అందులో సగం మాత్రం భర్తకి పోతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోదగిన విషయం ఏంటంటే, భర్త చేసిన పాపం భర్త దగ్గరే ఉంటుంది. ఎడిషనల్గా పిల్లలు చేసిన పాపాలు. ఎందుకంటే మాండవ్య మహర్షి ఒక శాపం ఇచ్చాడు, యమధర్మరాజుకి ఇచ్చాడు. ఏమని? ఒకసారి మాండవ్య మహర్షి ఆయన యొక్క తపోవనంలో తపస్సు చేసుకుంటూ ఉంటే రాజుగారి ధనాగారానికి ధనాగారం దాంట్లో కోశాగారంలో దొంగతనం చేసి 2 దొంగలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. వారి వెనక రాజభటులు వస్తారు. ఆ డబ్బు సంచులు తీసుకొచ్చి ఈ మాండవ్య మహర్షి దగ్గర పెట్టేసి వాళ్ళు కూడా ఋషుల యొక్క రూపంలో వెనకాల కూర్చుని తపస్సు చేసుకుంటారు. అయితే ఈ భటులు వెంబడించిన మాండవ్య మహర్షిని నిజంగా మహర్షి అని గుర్తుపట్టక ఏం చేస్తారు? ఈయనే దొంగతనం చేసి ఇలా కూర్చున్నాడేమో అనుకుంటారు. ఆయన్ని కదిపితే ఆయన మాట్లాడు, ఎందుకంటే మౌన దీక్షలో ఉన్నాడు. అప్పుడు ఈ 2 భటులు ఈ మాండవ్య మహర్షిని తీసుకుపోయి రాజు దగ్గర పెడితే రాజుగారు శూలదండన విధిస్తారంటే ఆ శూలం కింద నుండి దిగి గొంతు వరకు ఇలా మాండవ్య మహర్షి ఉండిపోతుంది. ఆ శూలం మీద అలాగే కూర్చుని ఉండిపోతాడు. విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని భరించలేక యమధర్మరాజుని ప్రశ్న అడుగుతాడు. ఓ యమధర్మరాజా, నేను ఏ పాపం చేయలేదు, పాపానికి పరిహారంగానే కదా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే, మరి నేనేం పాపం చేయలేదు కదా, నాకింత శిక్ష ఎందుకు వేశావు అని అడిగినప్పుడు యమధర్మరాజు మాట అన్నాడు. ఓ మాండవ్య మహర్షి, చిన్నతనంలో నువ్వు ఎగిరేటువంటి తుమ్మెద రెక్కలు పట్టుకుని దాన్ని ఇలా ఆడేసి ఆ రెక్కలు తెంపేశావు. మరి ఆ రెక్కలు తెంపిన పాపం నీకు వచ్చింది, అందుకనే ఇవాళ నీకు శూలదండనం అనేటువంటిది విధించారు అని చెప్తే అప్పుడు ఆయన యమధర్మరాజుతో చెప్తాడు. ఓ యమధర్మరాజా సమవర్తి, నీకు దేవన తగునా? బాల్యంలో ఏ విధమైనటువంటి జ్ఞానము మనకు ఉండదు కదా, మరి జ్ఞానం లేనప్పుడు చేసేటువంటి కర్మలకి ఎవడు బాధ్యుడు? నువ్వు విధించినటువంటి న్యాయం తప్పు, దీనికి నువ్వు కూడా అనుభవించాల్సిందే. భూలోకంలో పుట్టి దీనికి తగినటువంటి పాపాన్ని నువ్వు ఇప్పుడు నాకు విధించినటువంటి శిక్ష ఇది తప్పు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారం నువ్వు కూడా అనుభవిస్తేనే కానీ మరలా తిరిగి వెళ్ళలేవు అని అంటాడు ఆయన. అందుకని ఆయన ఏం చేస్తాడు? విదురుడుగా పుడతాడు. మహాభారతంలో విదురుడు కూడా చాలా గొప్ప ధర్మాన్ని చెప్తూ ఉంటాడు. మళ్ళా విదురుడుగా పుట్టి తిరిగి మళ్ళా ఆయన ఆ స్థానానికి వెళ్తాడు. అప్పుడు మాండవ్య మహర్షి ఏం చెప్పారు అంటే, 14 సంవత్సరాల ప్రాయం వచ్చేంత వరకు పిల్లలు ఎవరు తప్పు చేసినా అది తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళిపోతుంది, కానీ ఈ పిల్లల ఖాతాలోకి రాదు అని చెప్పి మాండవ్య మహర్షి ఈ మాటని చెప్తారు. అప్పటి నుండి ఏమైంది? పిల్లలు చేసింది తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది, భార్య చేసింది భర్తకి వెళ్ళిపోతుంది. మరి ఈ భర్త నిజంగా వాడు పుణ్యం చేసినా ఈ వీళ్ళందరూ చేసే పాపం అంతా వాడే పుచ్చుకుంటాడు. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత, ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. రాష్ట్రంలో ఉండేవాళ్ళు చేసిన పాపాలన్నీ రాజుకు పోతాయి. రాజపాపం పురోహిత, రాజు పాపం మరి పురోహితుడికి వెళ్ళిపోతుంది. ఇలా ఎక్కడికక్కడ ధర్మం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ భర్త ఏమైపోయాడు? నిజానికి పాపం పుణ్యం రూపాయి చేసినా వీడికి పావలాయే మిగిలింది. వీళ్ళు చేసిన పావలా పాపాలన్నీ కలిపి రూపాయి పాపం అయిపోయింది. అందుకని వీడు నిజంగా పాపరైపోయాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఎప్పుడూ కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించేటప్పుడు యజమానే ఆచరించాలి.
అప్పుడే అందరికీ సమానంగా వెళ్తుంది. అంతేగాని నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా భార్య గాక భర్తయే చెయ్యాలి అనేటువంటి నియమం అక్కడి నుండి వచ్చింది.